జీలకర్ర ఎంచుకోవాలి. ఇక హాఫ్ కేజీ చేపలకు 2 పావులు కూడా పోసుకోవాలి. ఇక 2 గ్లాసులు చిన్న గ్లాస్ తోటి. ఇక ఉల్లిగడ్డ గ్రైండర్ పట్టి ఉల్లిగడ్డ వేసుకోవాలి. పళ్ళు తీసుకోవాలి, పక్కకి పెట్టుకోవాలి. ఎండిన కుడక ఇగో ఇట్లా దంచుకొని ఒక ముక్క వేసుకోవాలి. ఇలా ఒక ముక్క వేసి దంచాలి, దంచి వేసుకోవాలి. కరివేపాకు ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా గోలాలి, ఇంకా కళ్ళు చేవి కావాలి, ఇంకా తెలకడాలండి గోల్డ్ కలర్ ఆడుతుంది. ఇష్టాలి మంచిగా గోల్తో మంచుకుంటుంది, లేకపోతే మంచుకుంటుంది. వేసుకోవాలి. గోలింది మంచిగా. ఈ ఇంతకుముందు చింతపండు నానబెట్టుకొని తీసుకున్న పులుసు ఉంది కదా, నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోయాలి. వేసారు. ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి ఇంకా కొన్ని వాటర్ 4 చెంచాలు ఎత్తి అయిపోతుంది. హాఫ్ కేజీకి అర్ధ కిలోకు 4 ఒక చెంచాడు ఉప్పు అయితే సరిపోతుంది. సాలపోతే 2 సీరు మళ్ళీ వేసుకోవచ్చు. మెంతిపిండి ఒక చిటికెడు, మసాలా పొడి. ఇగో ఇది లవంగాలు ఆలకులు అన్నీ కలిపి గ్రైండర్ పట్టుకుంటాం కదా, ఇగో ఇది ఈ పొడి కొంచెం వేయాలి. గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర మెంతులు వేసిన పొడి అయితే చేపల కూరకు మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇది జీలకర్ర పొడి, ఇది కస్తూరి మెంతి కొంచెం వేయాలి. ఇంతంత సార్. ఇది ఉప్పు కారం ఎట్లున్నదని ఒకసారి టేస్ట్ చేయాలి. మళ్ళీ ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ తెలియదు కదా. ఇంకా కొంచెం కారం పడుతుంది. పులుసు దగ్గరకు వచ్చింది. చేపలేదు ఇక ఇవన్నీ వేసిన కదా, ఒక్క 2-3 నిమిషాలు పోయింది ఉంచితే ఇదే ఒక్క 3 నిమిషాలు పోయింది పెట్టాలి, మూత పెట్టాలి. ఈ 3 నిమిషాలు అయింది కదా, కొద్ది మసాలా వేసి కొత్తిమీర పొడి ధనియాల పొడి వేసి దించితే అయిపోతుంది. రెడీ ఫిష్ కర్రీ, చేపల కూర రెడీ. మసాలా